హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వ్లాగ్. సో ఈరోజు అయితే మేము గుత్తి బెండకాయ రెసిపీని అయితే చేసాం ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం కొన్ని బెండకాయలు తీసుకుని వాటిని బాగా కడుక్కుని వాటిని తలా తోకనైతే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించినట్టు నిలువుగా ఒక సైడ్ మాత్రమే బెండకాయని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దాన్ని ఇలా ఒకసారి ఫింగర్తో ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండీలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకొని ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి 1 by 1. ఫస్ట్ పల్లీలు, ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆ తర్వాత చివరిగా ధనియాలు వేసుకుని దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 80% రోస్ట్ అయిన తర్వాత దీంట్లో గార్లిక్ వేసుకుని మంచిగా మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రోస్ట్ చేసినంతా మిక్సీ జార్లో షిఫ్ట్ చేసి దాంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ స్టఫింగ్లో కొంచెం వాటర్ని అయితే వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయల్లో ఈ మిశ్రమాన్ని అయితే స్టఫింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బాండీలో 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకొని దాంట్లో మనం ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్న బెండకాయలను అయితే దాంట్లో వేయాలి ఫ్రెండ్స్. సో దీన్ని ఒక 5 to 10 minutes దాకా మగ్గనివ్వాలి. సో ఇది మగ్గడానికి చాలా టైం పడుతుంది. కాసేపు మగ్గిన తర్వాత దీని మీద కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. సో ఫైనలీ ఇది మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని కూడా దీని మీద యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మన టేస్టీ గుత్తి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీన్ని పప్పులో పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో మాకు చెప్పండి. వీడియో కింద ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.